బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ రాజా ఫిషర్. మీ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు అయితే దేవి నవరాత్రులు 3వ రోజు కదండి. మా కోటర్స్లో అయితే ఆల్రెడీ సెలబ్రేషన్స్ అవుతున్నాయని లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను. డే 1 డే 2ది, ఇది 3rd డే లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఇంకా లాగ్ అయితే షూట్ చేయలేదు. ఎవ్రీడే సేమ్ రొటీన్ అయితే ఉంటుంది కదా, ఇంకా ఈవినింగ్ నుంచి షూట్ చేద్దామని చెప్పేసి ఇలా షూట్ చేశాను అనమాట. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఈరోజు డ్రెస్ కూడా వచ్చేసి గ్రే కలర్. నా దగ్గర అయితే గ్రే లేదనమాట, లైట్ కలర్ ఎలా ఉందని చెప్పేసి ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఎలా ఉందో ఏంటో కామెంట్ చేసేయండి. ఇలా సింపుల్గా నేనైతే రెడీ అయిపోయాను. మా పాప అయితే నేను రెడీ అయ్యే లోపల పడుకుని పోయిందండి. ఇంకా వెళ్ళే టైంలో నేను మధ్యాహ్నం అంతా ఆడుకుంది, ఇప్పుడు వెళ్ళే టైంలో పడుకుంది. ఇంకా సర్లే కాసేపు పడుకొని నుంచి తీసుకొని అయితే వెళ్తాను. ఇగోండి మొత్తానికైతే 7:30 అయ్యింది. ఇప్పుడు లేచిందనమాట. ఇంకా నిద్ర మొత్తం అయితే దానికి వదలలేదు. కళ్ళు అవి చూసారా, ఇంకా అలా పాముకుంటూ కూర్చుంది. ఇంకా మొత్తానికైతే తీసుకొని వెళ్ళిపోతాను. హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా హారతి అయితే అయిపోయిందండి. అరగంట సేపు హారతి అవుతుంది అనమాట. ఇంకా అందరు నిల్చొని ఇంకా హారతి ఇచ్చేంత సేపు ఇంకా భజన అయితే చేస్తూ ఉంటారు. ఇంకా హారతి అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా సెల్ఫీస్ వీడియోస్ అవి దిగాను అనమాట. ఇంకా మా పాప అయితే కాసేపు ఇక్కడ బాబుతో అయితే ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా మేమందరం తెలుగు వాళ్ళం బ్యాక్ అయితే కూర్చున్నాము. ఇంకొంతమంది ముందుకైతే ఉన్నారనమాట. ఇక్కడైతే దేవుడికి హారతి వచ్చి తీసుకొచ్చి అందరికీ ఇస్తున్నారు దేవుడి హారతి. అక్కడైతే భోగం పెడుతున్నారు. సో కట్టిన అయితే వేసేసారనమాట. చూస్తున్నారు కదా, అందరూ ఇంకొచ్చేసారు. ఈరోజు అయితే గ్రే కలర్ కదండి, ఆల్మోస్ట్ ఎవరి దగ్గర ఎక్కువ గ్రే ఉండదు. సో అందుకు అందరు డిఫరెంట్ ఇలా అయితే కొంచెం గ్రే కలిసినవి లేని వాళ్ళు ఇంకా మామూలుగా అయితే రెడీ అయ్యి వచ్చేసారనమాట. రొటీన్గా అయితే పింక్, గ్రీన్, ఎల్లో ఇట్లాంటివి అయితే ఉంటాయి, కానీ కొంచెం గ్రే కలర్ అంటే ఆల్మోస్ట్ ఎవరి దగ్గర అంతగా ఉండవు కదా. ఇంకా మా దగ్గరికి అయితే హారతి వస్తే నేను పాప హారతి అయితే తీసేసుకున్నాము. దేవుడికి ఇచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర తెచ్చి ఇస్తారండి. ఇంకా హారతి ఇచ్చేసాక ప్రసాదం అయితే తీసుకొని వచ్చామన్నమాట. డైలీ ఇంకా హల్వా శనగలు ప్రసాదం అయితే పెడతారు. ఇంకా హల్వా శనగలు ప్రసాదం అయితే తెచ్చేసుకున్నాము. తెచ్చుకున్న తర్వాత ఇంకా తెలిసిందే కదా, ఇంకా డిన్నర్ అయితే 8:30 కల్లా కరెక్ట్గా స్టార్ట్ అయిపోతుందండి. ఇంకేది మిస్ అయిపోయినా మాత్రం డిన్నర్ మిస్ అవ్వం కదా, ఇంకా ముందే వెళ్ళిపోతామన్నమాట. ఇంకా లైన్ పెద్దది అయిపోతుందని. అందులోని వీకెండ్ కాబట్టి చాలా జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు. ఇంకా బయట క్వార్టర్స్ బయట ఉంటారు కదండి, వాళ్ళు కూడా వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది వచ్చారు. అందుకు చూసారు ఎంత పెద్ద లైన్ ఉందో. ఇంకా మాకు ఈరోజు డిన్నర్ వచ్చేసి ఏం పెట్టారో చూసేయండి. ఈరోజు అయితే జీరా రైస్ పెట్టారు, అలానే పూరి, నెక్స్ట్ వచ్చేసి చోలే కర్రీ, అలానే ఇంకా ఏదో కర్రీ అండి, మిక్స్డ్ అనమాట. కాలీఫ్లవర్ అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టారు. ఇంకా మేమందరం ఒక దగ్గర కూర్చొని రోజు తినే ప్లేస్లోనే కూర్చొని అయితే తింటున్నాము. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా మ్యూజిక్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అనమాట డ్యాన్సులు వేయడానికి. ఇదైతే మళ్ళీ మ్యూట్ కొన్ని చేసేస్తానండి, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ వేస్తున్నారు కదా. బట్ మ్యూజిక్ ఉంటే చాలా బాగుంటుంది. కొన్ని అయితే మ్యూజిక్ అయితే ఉంచుతాను. ఎక్కువగా మ్యూజిక్ ఉంచిన కాపీరైట్ క్లెయిమ్ అయితే వేస్తున్నారు కాబట్టి. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే దాండియా సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందు అయితే చిన్నపిల్లలందరూ క్లాసికల్ పర్ఫార్మెన్స్ అదైతే అవుతూ ఉంటుందండి. హారతి అయిపోయిన తర్వాత ఇంతలో మేము తినడానికి అయితే వెళ్ళాం కదా, అదైతే మిస్ అయిపోయాము. తర్వాత మేము వచ్చాక ఇలా దాండియా సాంగ్లో అయితే జాయిన్ అయిపోయాను అనమాట. ఇగోండి నేను ఇక్కడ వస్తున్నాను. నా దగ్గర అయితే స్టిక్స్ లేవండి, నేనైతే ప్రాక్టీస్కి కూడా వెళ్ళలేదు. ఇంకా నేను కూడా ఇది ఇయర్ ఇక్కడ ఉండడం ఫస్ట్ టైం కదా, ఇంకా నేను కూడా దాండియాని ఎప్పుడు నేర్చుకోలేదు, వేయలేదు. సో నాకు వచ్చింది ఏదో కొన్ని స్టెప్స్ అయితే వాళ్ళని చూసి అయితే వేసేస్తున్నాను. అక్కడ అలా జాయిన్ అయిపోదాంలే, వెళ్దాం పద అని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే ఇంకా మా ఇద్దరం కలిసి పెయిర్గా వెళ్ళామన్నమాట. అందుకు అందరి దగ్గర దాండియా స్టిక్స్ ఉన్నాయి, మా దగ్గర లేవు కాబట్టి ఇట్లా మేము హ్యాండ్స్తో నార్మల్గా మూమెంట్స్ అయితే ఇస్తూ ఉన్నాం అనమాట. తర్వాత దాండియా అయిపోయిన తర్వాత ఇంకా డిఫరెంట్ సాంగ్స్ అయితే దేవుడు ఇస్తారు. అలానే హర్యానా వాళ్ళు హర్యానా సాంగ్స్, ఒక్కొక్కరండి ఎవరికి నచ్చిన వాళ్ళు. ఇంకా తెలుగు సాంగ్స్ అయితే కొంతమంది ఎక్కువ, హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, కొంతమంది మాత్రమే ఇంకా తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా మేము అడిగినా వేస్తారు. బట్ అన్నీ మా సాంగ్స్ అన్నీ లాస్ట్లోనే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే దాండియా, అలానే ఇక్కడ వచ్చేసి ప్రేమికుల రోజు మూవీ సాంగ్ ఉంది కదా, అదైతే మా తెలుగు బ్యాచ్ పెట్టించారు. ఇంకా మేమైతే ఆ సాంగ్కి కొంచెం స్టెప్స్ అయితే వేసేసాము. ఇక్కడ నుంచి అయితే కొంచెం మ్యూజిక్ మళ్ళీ యాడ్ చేస్తాను, చూసేయండి.